రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలన్నది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సయ్యద్ సలావుద్దీన్ పేర్కొన్నారు. కడప నగరంలోని యాకూబ్ సాహెబ్ మసీదు వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు సయ్యద్ సలావుద్దీన్ ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్రాలలో సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో అరాచకాలను, దౌర్జన్యాలకు గురయ్యారని, వాటి కబంధ హస్తాల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాలంటే ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని అన్నారు. కాంగ్రెస్ పాంప్లెట్ ఇంటికి అని చెప్పేసి దాదాపు కడప నగరంలో శుక్రవారము నమాజ్ తర్వాత 10,000 పాంప్లెట్లు అది మస్జిదులు కాడ ఈరోజు పంపకాలు జరిగాయి. ఇంటికి కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ అనే నినాదంతో ఈరోజు పాంప్లెట్లు శుక్రవారము మస్జిదుల దగ్గర పంచడం జరిగింది. సెక్యులర్ పార్టీ ఏందన్నా మన దేశానికి అభివృద్ధి కానీ, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా కానీ, మన ఊరికి అభివృద్ధి చెందాలన్నా కూడా సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలని చెప్పేసి ఒక నినాదంతో, ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాల ముందు ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా, ఓడిపోయినా కూడా ప్రజల్లో ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ వస్తున్నాను. ఇంకా మనము డెవలప్ చేయాలంటే మన ఊరికి కానీ, మన ప్రజలకు కానీ, మన సమస్యలకు కానీ కాంగ్రెస్ పార్టీ అండ ఉండాలా, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా అని చెప్పేసి ఉద్దేశంతో నిన్న 27వ తేదీన అలాగే విజయవాడలో షర్మిల మధ్య కలసడం జరిగింది. తప్పకుండా మనకి